హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన ఫేవరెట్ హీరో, మనం ఎంతో అభిమానించే హీరో, మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. అదేవిధంగా మనందరికీ మెచ్చిన హీరో, మంచి వ్యక్తిగా, అదేవిధంగా ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తే మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు క్రియేట్ చేసిన, లేదంటే ఆ రోజుల యువతకి ఊరుగుతులుగిచ్చిన ఆయన యాక్టింగ్తో కానీ, పెర్ఫార్మెన్స్తో కానీ, డ్యాన్సింగ్తో కానీ, డైలాగ్ డెలివరీతో కానీ, ఫైటింగ్స్తో కానీ, ఆయన స్టైల్, గ్రేస్, క్లాస్, మాస్, క్రేజ్తో కానీ, ఇవన్నిటితో కూడా ఆ రోజుల్లో ఒక సినీ ప్రపంచానికే సరికొత్త ట్రెండ్ సెటర్తో, అదేవిధంగా రఫ్ ఆడించిన మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈరోజు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అదేవిధంగా చిరంజీవి గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసరికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్. 1955 ఆగస్టు 22న మొగల్తూరులో జన్మించారు. అదేవిధంగా తల్లిదండ్రుల విషయంకి వచ్చినట్లయితే కొణిదెల వెంకట్రావు గారు, కొణిదెల అంజనాదేవి గారు, ఇద్దరు దంపతులకి 5 సంతానం అయితే పుడతం అయితే జరిగింది. అందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, రెండో సంతానం అయితే నాగేంద్రబాబు గారు, మనందరం కూడా నాగబాబు గారిని పిలుచుకుంటాం. ఇంకా మూడో సంతానం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు, మనందరం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలుచుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా 4వ సంతానం వచ్చేసరికి విజయదుర్గ గారు, 5వ సంతానం వచ్చేసరికి మాధవి గారు. మొత్తం 5 పిల్లలు అనమాట ఈ దంపతులకి. అయితే చిరంజీవి గారి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి 10th క్లాస్ అయితే మొగద్దులో చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వచ్చేసరికి సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ఒంగోలులో అయితే ఇంటర్మీడియట్ అయితే చదవటం జరిగింది. ఇంకా డిగ్రీ వచ్చేసరికి ఏదైతే శ్రీ వైఎన్ కాలేజ్ నరసాపూర్లో ఆయన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అయితే బీకామ్ అయితే చేయడం జరిగిందనమాట. సో అదేవిధంగా ఈ కాలేజ్ డేస్లోనే ఉండగానే ఎన్సీసీలో కూడా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో కూడా ఆయన డిసిప్లిన్ పరంగా కానీ, లీడర్షిప్ పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఆయన ట్రైన్ అయ్యారు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 1970sలో న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే ప్యారడే జరిగినప్పుడు కూడా అక్కడ పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది చిరంజీవి గారు. ఇంకా అదేవిధంగా ఆయనకి కాలేజ్ రోజుల్లోనే ఆయనకి సినిమా పట్ల కూడా ఆసక్తి కలగడంతో 1976లో మద్రాసు వచ్చి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి రజనీకాంత్ గారు అయితే, లాస్ట్ బ్యాచ్ వచ్చేసరికి చిరంజీవి గారు అనమాట. సో అదేవిధంగా చిరంజీవి గారి సినీ ప్రస్తావన గురించి మాట్లాడుకున్నట్లయితే చిరంజీవి గారు ఆయన స్నేహితుడు సుధాకర్ గారికి 2 సినిమాలు అయితే అవకాశం అయితే రావడం జరిగింది. ఒకటి తమిళ్, ఇంకోటి వచ్చేది తెలుగు. ఒక చిరంజీవి గారు అయితే తెలుగు సినిమా ఒప్పుకున్నప్పుడు, అదేవిధంగా చేయాలనుకున్నప్పుడు ఫిలిం ఇన్స్టిట్యూట్లో పర్మిషన్ అడిగి ఈయన పునాదిరాలు సినిమా అయితే చిరంజీవి గారు మొట్టమొదటి సినిమా అవకాశం అయితే దొరికిందనమాట. సో ఈ పునాదిరాలు సినిమా షూటింగ్ వచ్చేసరికి రాజమండ్రిలో జరుగుతున్నప్పుడు కానీ ఆయన నటన చూసి, ఆయన ఆసక్తి చూసి, ఆయన పట్టుదల చూసి ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఎంతోమంది గమనించారు, ఎంతోమంది ఇష్టపడ్డారు. సో అదేవిధంగా చూసి వ్యక్తుల్లో ప్రొడ్యూసర్ కాంతి కుమార్ గారు ఆయన చూసి ఆసక్తి కలిగి ఆయనకి సినిమా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆ సినిమా వచ్చేసరికి ప్రాణం ఖరీదు. ఆయన పునాదిరాలు సినిమా చేసిన తర్వాత ప్రాణం ఖరీదు సినిమా చేశారు. అదేవిధంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పునాదిరాలు సినిమా 1979లో రిలీజ్ అయింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాణం ఖరీదు సినిమా దాని ముందు సంవత్సరం 1978లో రిలీజ్ అయింది. అంటే మొదటి సినిమా రిలీజ్ అయింది వచ్చేసరికి ప్రాణం ఖరీదు అనమాట, రెండో రిలీజ్ వచ్చేసరికి పునాదిరాలు అనమాట. సో ఈ 2 సినిమాలు అలా జరిగినాయి రిలీజ్ విషయంలో అయితే. సో అదేవిధంగా సినిమాలు వస్తున్న ప్రక్రియలోనే బాపు గారి డైరెక్షన్లో మన ఊరి పాండవులు సినిమాల్లో చిరంజీవి గారికి ఒక రోల్ అయితే ఇవ్వటం జరిగింది, ఒక క్యారెక్టర్ అయితే చేశారు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన నటన పరంగా కానీ, ఆయన ఆసక్తి పరంగా కానీ, ఆయన పట్టుదల పరంగా కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ, అక్కడ ఉన్న క్యాస్ట్ అండ్ క్రూ కానీ, అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కానీ చాలా బాగా గమనించి ఈ నటుడు ఎవరో చాలా బాగా చేస్తానని చెప్పి గుర్తించారనమాట. సో అదే వరుస పెట్టి సినిమాలు చేస్తుండగానే, సినిమా ప్రస్తావన నడుస్తుండగానే అనుకున్నాం చిరంజీవి గారి పెళ్ళి విషయం అయితే తెరపైకి అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా చిరంజీవి గారు సినిమాల మీద కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నా కానీ పెళ్లి గురించి ఆలోచన అయితే ఎప్పుడూ ఆయన అనుకోలేదు.
సడన్గా అయితే అల్లు రామలింగయ్య గారు అదేవిధంగా ఆయన స్నేహితులు చిరంజీవి గారి గురించి తెలుసుకుంటూ ప్రారంభించారు. తెలుసుకుంటున్న ప్రక్రియలోనే చిరంజీవి గారి గురించి, ఆయన నటన గురించి, ఆయన పట్టుదల గురించి తెలుసుకున్నప్పుడు అల్లు రామలింగయ్య గారు అనుకున్నారు, సురేఖ గారికి ఇచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన కుమార్తె సురేఖ గారికి ఇచ్చి చిరంజీవి గారికి ఇచ్చి పెళ్ళి అయితే చేయడం జరిగింది. 1980 ఫిబ్రవరి 20 తారీఖున చిరంజీవి గారికి సురేఖ గారికి వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళి అవ్వటం అయితే జరిగింది. వీళ్ళ సంతానం వచ్చేసరికి సుష్మిత గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు, అదేవిధంగా శ్రీజ గారు, ముగ్గురు పిల్లలు అయితే వీళ్ళ సంతానం. సో అందులో మన రామ్ చరణ్ గారు అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా ఈ రోజున సినిమా రంగంలో టాప్ స్టార్గా ఉన్నారు. అయితే పెళ్ళైన తర్వాతే అదే సంవత్సరంలో పున్నమి నాగు సినిమా కూడా రిలీజ్ అయింది. చేసిన సినిమా నెగిటివ్ రోల్ అయినా సరే చిరంజీవి గారికి మంచి ఆదర్శన, మంచి ప్రాముఖ్యత, మంచి ప్రశంసలు అయితే ఆ సినిమా ద్వారా పొందారు. సో అలా సినిమాలు చేస్తుండగానే హీరోగా లీడ్ రోల్లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమా హిట్ కొట్టి అదేవిధంగా హీరోగా తెరపైకి అయితే రావడం జరిగింది. అలా సినిమాలు చేస్తుండగానే ఖైదీ అయితే ఆయన ఖాతాలోకి, ఆయన సినిమాలోకి రావడం జరిగింది. ఖైదీ సినిమాతో సంవత్సరం పాటు సినిమా ఆడింది, అదేవిధంగా బ్లాక్ బస్టర్ సినిమా అయింది. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి గారికి హీరోగా స్టార్డమ్ అయితే రావటం అయితే జరిగిందనమాట. స్టార్డమ్ రావడంతో ఖైదీ బిఫోర్, ఖైదీ ఆఫ్టర్ అని చిరంజీవి గారి ఫిలిమోగ్రఫీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన స్టార్డమ్ వచ్చిన తర్వాత అలాగా చేసుకుంటూ సినిమాలు వరుసపెట్టి చేసుకుంటూ మెగాస్టార్గా అయ్యి ఈ రోజున వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమాగా పేరైతే మారుమోగింది చిరంజీవి గారి పేరైతే. అయితే చిరంజీవి గారితో ఆత్మీయమైన దర్శకుల్లో ఎంతోమంది అయితే ఉన్నారు. అందులో కొంతమంది గురించి అయితే చూద్దాం. దర్శకులతో పాటు నటన పరంగా చిరంజీవి గారు ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి, ఎంతో మంచి అవార్డ్స్ అయితే వచ్చినాయి, ఎంతో ప్రశంసలు అయితే డైరెక్టర్ గారు కానీ అదేవిధంగా చిరంజీవి గారు కానీ ఇద్దరు కూడా పొందారనమాట. సో అందులో కొంతమంది గురించి అయితే మనం మాట్లాడదాం. అందులో మొదటి డైరెక్టర్గా వచ్చేసరికి కె విశ్వనాథ్ గారు, రెండో డైరెక్టర్ వచ్చేసరికి కె బాలచంద్ర గారు, మూడో డైరెక్టర్ వచ్చేసరికి కె రాఘవేంద్రరావు గారు, నాలుగో డైరెక్టర్ వచ్చేసరికి ఏ కోదండరామరెడ్డి గారు, ఐదో డైరెక్టర్ వచ్చేసరికి జి విజయ్ బాపినేడి గారు, ఆరో డైరెక్టర్ వచ్చేసరికి మనకి బి గోపాల్ గారు. సో ఈ అందరు దర్శకులు కూడా ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఇష్టంతో చిరంజీవి గారికి సినిమాలు చేయడంతోనే కాకుండా వీళ్ళిద్దరు కాంబినేషన్లు కూడా డైరెక్టర్స్ ప్లస్ హీరో కాంబినేషన్తో ఎన్నో మంచి సినిమాలు అయితే, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అయితే, ఎన్నో ఇండస్ట్రీ సినిమాలు అయితే వచ్చినాయి అనమాట. సో అలా డైరెక్టర్స్గా వాళ్ళు టాప్ డైరెక్టర్స్ అయ్యారు. అదేవిధంగా చిరంజీవి గారు కూడా టాప్ యాక్టర్ అయితే అయ్యారు, టాప్ హీరో అయితే అయ్యారు. అయితే ఈ డైరెక్టర్స్తో చేసిన సినిమాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. కె బాలచంద్ర గారితో చేసిన సినిమాలు వచ్చేసరికి ఇది కథ కాదు. చేసిన సినిమా నెగిటివ్ రోల్ అయినా సరే చాలా ప్రశంసలు అయితే ఆ క్యారెక్టర్కి చిరంజీవి గారికి పొందారనమాట. సో అదేవిధంగా కె విశ్వనాథ్ గారితో చేసిన సినిమాలు వచ్చేసరికి శుభలేఖ, అదేవిధంగా స్వయం కృషి, ఈ రెండు సినిమాలు క్లాసిక్ అయినా కానీ అద్భుతమైన సినిమాలు అనమాట. సో చిరంజీవి గారి చాలామంది కుటుంబాలు కానీ చాలామంది దగ్గరికి అయితే చేసుకున్నారు ఈ సినిమాల ద్వారా. ఇంకా కె రాఘవేంద్రరావు గారికి చేసిన సినిమాలు వచ్చేసరికి ఒకటి అడవి దొంగ, రెండోది కొండవీటి రాజా, మూడోది వచ్చేసరికి జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంకా మరెన్నో సినిమాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ సినిమాలు కూడా రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు కాంబినేషన్లో మంచి సూపర్ డూపర్ హిట్స్ అనమాట. సో అదేవిధంగా ఏ కోదండరామరెడ్డి గారితో అయితే ఈ చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా పీక్ లెవెల్లో సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి వచ్చేసరికి ఖైదీ, రెండోది ఛాలెంజ్, మూడోది వచ్చేసరికి అభిలాష, గోండా, విజేత, రాక్షసుడు, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, ముఠా మేస్త్రి, ఇంకా మరెన్నో సినిమాలు అయితే కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారు కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ అయితే చరిత్రకి అయితే ఎక్కినాయి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. విజయ్ బాపినేడి గారి కాంబినేషను, అదేవిధంగా చిరంజీవి గారి కాంబినేషన్, ఇద్దరు కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఎవరైనా సరే మనం అందరం కూడా చిరంజీవి గారి అభిమానం అయితే అక్కడ విజయ్ బాపినేడి గారు చిరంజీవి గారికి అభిమానం అనమాట. ఇక్కడ డైరెక్టర్స్ కూడా, ప్రొడ్యూసర్స్ కూడా చిరంజీవి గారికి అభిమానం అవటం అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాలు వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం. మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నెంబర్ 786, గ్యాంగ్ లీడర్. ఈ సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్స్తో పాటు ఇండస్ట్రీ హిట్స్కు కూడా తెరకెక్కినాయి అనమాట, చరిత్రకైతే ఎక్కినాయి. సో తర్వాత బి గోపాల్ గారి దర్శకత్వంలో చేసిన సినిమాలు వచ్చేసరికి ఒకటి ఇంద్ర, రెండోది మెకానిక్ అల్లుడు. సో ఎంతో మంచి సినిమాలు అయితే, మంచి హిట్స్ అయితే అందుకున్నాయి ఈ సినిమాలు. సో ఇలా చిరంజీవి గారి క్లాస్, మాస్, యాక్షన్, అడ్వెంచర్, అదేవిధంగా కమర్షియల్ అన్ని సినిమాలు కూడా ఈ అందరి దర్శకులతో పాటు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా రికార్డ్స్ని కూడా కొల్లగొట్టారనమాట, చరిత్రకైతే ఎక్కారు. చిరంజీవి గారు చేసిన ప్రతి సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్గా ఎన్నో సినిమాలు అయితే ఆయన ఖాతాలో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎన్నో రికార్డ్స్ కూడా ఆయన ఖాతాలో అయితే వేసుకున్నారు. సో చిరంజీవిగా కాదు, మెగాస్టార్ చిరంజీవిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరైతే మారుమోగింది. చరిత్ర రికార్డ్స్లో కూడా ఆయన పేరైతే లిఖించడం అయితే జరిగింది. ఇంకా చిరంజీవి గారికి ఉన్న టైటిల్ కార్డ్స్లో మరెన్నో వైవిధ్యమైన టైటిల్ కార్డ్స్ అయితే చిరంజీవి గారికి సొంతమైంది. అవేంటో ఇప్పుడు చూద్దాం, వాటి పేర్లు కూడా చూద్దాం. సో మొదటి వచ్చేసరికి నట కిషోర్ అనమాట, రెండోది వచ్చేసరికి డేరింగ్ లయన్, మూడోది వచ్చేసరికి డైనమిక్ హీరో, నాలుగోది వచ్చేసరికి డేరింగ్ అండ్ డైనమిక్ హీరో, ఐదోది వచ్చేసరికి డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ హీరో, ఆరోది వచ్చేసరికి సుప్రీం హీరో, ఏడోది వచ్చేసరికి మెగాస్టార్, ఎనిమిదోది వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి. అందరూ కూడా ప్రజెంట్ జనరేషన్ కూడా మెగాస్టార్ చిరంజీవి అనే మాట్లాడుతూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు అనమాట. చిరంజీవి గారికి సినిమాలు చేస్తుండగానే ఆయన స్క్రీన్ నేమ్ ఏం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు చిరంజీవి గారి కళలో తన గుడిలో ఉన్నప్పుడు చిరంజీవి ఇటు రా అని తన స్నేహితుడు పిలుస్తున్నట్టు అనిపించినప్పుడు నువ్వు ఎవరిని పిలుస్తున్నావు అని అడిగితే నిన్నే అనగా అప్పుడు ఈ విషయం వాళ్ళ తల్లి గారికి చెప్పడం అయితే జరిగింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు అయితే చిరంజీవి గారికి బదులుగా చెప్పడం అయితే జరిగింది, చిరంజీవి అంటే హనుమంతుడికి మరో పేరు, ఇది నువ్వు స్క్రీన్ నేమ్గా పెట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి పెట్టుకో, మంచిది, బాగుంటుందని చెప్పేసి అనగా చిరంజీవి గారు అనుకున్నారంట చిరంజీవి అంటే ఒక పేరు కూడా ఉంటుందా అనే విషయం కూడా ఆయనకు తెలియదు. సో అలా చిరంజీవి అనేది ఆయన స్క్రీన్ నేమ్గా పెట్టుకోవటం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిరంజీవిగా అయితే స్క్రీన్ నేమ్గా ఉందన్నమాట. చిరంజీవి గారికి ఎన్నో ప్రశంసలు అయితే ఇండస్ట్రీ పరంగా కానీ అదేవిధంగా సినీ ప్రేక్షకుల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు అయితే వచ్చినాయి. ఆ ప్రశంసల్లో చాలా ప్రధానమైనవి అయితే మనం కొన్ని మాట్లాడుకుందాం. గ్యాంగ్ లీడర్ సినిమాతో బాస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఆయనకైతే బిరుదివ్వటం అయితే జరిగింది. ఆ రోజుల్లో రజనీకాంత్, కమల్ హాసన్ కన్నా మొట్టమొదటిసారి హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న యాక్టర్గా మన చిరంజీవి గారే మొదటి హీరో అనమాట. అదేవిధంగా ₹1,00,00,000 దాకా తీసుకోవడం అయితే జరిగింది, ఏ హీరో కూడా తీసుకోలేదు. చిరంజీవి గారికి మొదటిసారి ఆస్కార్ అవార్డ్స్కి రావాలని ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరోగా చిరంజీవి గారిని ఆహ్వానించారు. ఇది కేవలం మెగాస్టార్ గారికే సాధ్యమైంది. ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో. ఇదే ఫస్ట్ సౌత్ ఇండియన్ అండ్ తెలుగు ఫిలిం కలెక్ట్ చేసిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రికార్డు. అప్పుడే ద వీక్ మ్యాగజైన్లో బిగ్గర్ దెన్ బచ్చన్ అండ్ ద న్యూ మనీ మెషిన్ అని మ్యాగజైన్స్లో ఆర్టికల్స్లో కూడా వచ్చాయి. ఆపద్బాంధుడు సినిమాకి చిరంజీవి గారు తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు ₹1,25,00,000 తీసుకున్నారు. అప్పుడే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా అని ఆర్టికల్స్లో కూడా రావటం అయితే జరిగింది. పసివాడి ప్రాణం అలాగే స్వయం కృషి సినిమాలు ఆ రోజుల్లోనే రష్యన్ లాంగ్వేజ్లో కూడా డబ్ చేశారు. కొదమసింహం సినిమాని అప్పట్లో ఇంగ్లీష్లో హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజర్గా డబ్ చేశారు. మామూలుగా మనం స్టార్స్ని అభిమానిస్తాం, కానీ స్టార్స్ కూడా మెగాస్టార్ని అభిమానిస్తారు. అలాగే ఎంతోమంది చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారు. సో ఇలా ఇండస్ట్రీలో కానీ సినీ ప్రేక్షకులకు కానీ సినిమా ప్రేమికులకు కానీ చిరంజీవి గారికి ఇచ్చిన బిరుదు, అదేవిధంగా ఇండస్ట్రీ కూడా అదేవిధంగా ఆదరించిన చిరంజీవి గారిని ఆ రోజుల్లో. ఇంకా చిరంజీవి గారికి వచ్చిన అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే చిరంజీవి గారికి 3 నంది అవార్డ్స్ అయితే రావడం జరిగింది బెస్ట్ యాక్టర్గా. అదేవిధంగా 7 ఫిలింఫేర్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది బెస్ట్ యాక్టర్గా. ఇంకా నేషనల్ అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే 2022లో IFFI ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఆయనకి అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది, నేషనల్ అవార్డు. 2024లో ANR నేషనల్ అవార్డు కూడా ఆయనకి ఇవ్వటం అయితే జరిగింది. స్టేట్ అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే రఘుపతి వెంకయ్య అవార్డు కూడా
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే చిరంజీవి గారికి ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా సివిలియన్ అవార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే 2006లో పద్మభూషణ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వటం జరిగింది. ఇంక 2024లో పద్మవిభూషణ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చిరంజీవి గారికి ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా చిరంజీవి గారి సేవా కార్యక్రమాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే 1998 అక్టోబర్ 2వ తారీఖున సిసిటి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. దాని యొక్క మోటో వచ్చేసరికి బ్లడ్ లేకుండా ఎవరు జీవితం కోల్పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి గారు ఈ సిసిటి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సిసిటిలో మనకి బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ రెండు కూడా అందిస్తూ ఉంటారు ఈ సిసిటి ద్వారా. సిసిటికి బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఇవ్వటం జరిగింది. ఇలా అన్ని మంచి పనులు మంచి సినిమాలు చేస్తూ మెగాస్టార్ చిరంజీవిగా అందరి మనసులో ఉండిపోయారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు కానీ మన మెగాస్టార్ చిరంజీవి గారికి సాటి లేరు. ఎంతోమంది మనసు దోచుకున్నారు. ఆయన యాక్టింగ్తో, డ్యాన్సింగ్తో, ఫైటింగ్తో, డైలాగ్ డెలివరీతో, స్టైల్తో, మాస్తో, క్లాస్తో, క్రేజ్తో, గ్రేస్తో, స్వాగ్తో అందరి మనసు దోచుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి ఫర్ ఎవర్ అదేవిధంగా మన మనసులో ఉండిపోతారు చిరస్థాయిగా అయితే. సో ఇది ఓవరాల్గా చిరంజీవి గారి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.